శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సోమేశ్వర లింగము కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది ఓదూరు గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ సోమేశ్వర లింగము కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది ఓదూరు గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థాన వివరాలు. ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఓదూరు అనే గ్రామం ఉంది. ఇది కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంకు చెందినది. ఓదూరులో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి శివాలయం ఉంది. శ్రీ సోమేశ్వర స్వామి లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయ స్థల పురాణం. ఓదూరుకి మరో పేరు ఓంకారపురం. దీని గురించి శ్రీనాథ మహాకవి రచించిన భీమఖండం అనే కావ్యంలో ఉంది. వేదవ్యాసుడు తుల్యభాగ నదీ తీరంలోని సాంపరాయణపురం లేదా సంపర గ్రామంను దర్శించిన పిమ్మట దక్షవాటికకు బయలుదేరగా ఓంకారపురం క్షేత్రం లేదా ఓదూరులో అగస్త్యముని తన భార్య లోపాముద్ర సమేతంగా వ్యాసుల వారిని కలుసుకొని
కుశల ప్రశ్నలు వేసుకొని ఓంకారపురం క్షేత్రంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్తుతించారు. వ్యాస వైశంపాయన అగస్త్య ఋషీశ్వరులు సంచరించిన పుణ్యభూమి ఓంకారపురం క్షేత్రం లేదా ఓదూరు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నాయి. శ్రీ సోమేశ్వర స్వామికి నిత్యం అర్చనలు జరుగుతూ ఉంటాయి. శ్రీ సోమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు పాల్గొన బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇదే రోజున వేణుగోపాల స్వామి వారి మరియు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు కూడా జరగటం విశేషం. సోమేశ్వర స్వామి ఆలయంలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఇది మరో విశేషం. శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. ఓదూరు గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉన్నాయి. ఓం త్రిదం త్రిగుణాకారం త్రినేత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నా పేరు వేలూరు సూర్యప్రకాశరావు. నేను ఓంకార క్షేత్రమైన ఓదూరు శివాలయంలో అర్చకుడిగా స్వామివారికి సేవ చేసుకుంటున్నాను. ఈ ఓంకార క్షేత్రమైన ఓదూరు శివాలయంలో ఇది బ్రహ్మసూత్ర శివాలయం అంటారండి. అంటే బ్రహ్మసూత్ర శివాలయం అంటే అన్ని శివలింగాలు సమానంగా ఉంటాయి. ఈ బ్రహ్మసూత్ర శివాలయానికి చార్లు ఉంటాయండి. ఆ చార్లో ఏంటంటే మీరు ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే 100 సార్లు స్వామివారిని దర్శించుకున్నంత ఫలితం ఉంటుందండి. అలాగే ఒకసారి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారికి 100 సార్లు స్వామివారికి అభిషేకం చేయించుకున్నంత ఫలితం ఉంటుందండి. తర్వాత ఈ స్వామివారికి ఇక్కడ పుష్యమి నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే ప్రతి నెల వచ్చే పుష్యమి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయించుకుంటే వారికి ఉద్యోగం, వ్యాపారం, వివాహం అన్ని రకాలుగా కూడా వారికి సత్ఫలితాన్ని ఇస్తుందండి. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు వయా ఓదూరు, వేళంగి మీదుగా ఉంటాయి. ఓదూరు బస్టాప్ కు దగ్గరలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి శివాలయం ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.